భారత టీ20 క్రికెట్ జట్టు వరుస పరాజయాల నేపథ్యంలో దేశీయ క్రికెట్ బోర్డు అత్యంత కఠినమైన నిర్ణయాల వైపు అడుగులు వేస్తుంది. ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాభవం, వరుస ఓటముల నేపథ్యంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ను బాధ్యతల నుంచి తప్పించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే నేరుగా గౌతమ్ గంభీర్ని తీసేస్తారా అంటే లేదు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అదేంటంటే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించేటప్పుడు చాలా రకాల నియమాలు పెట్టాడు. ముఖ్యంగా తుది జట్టు విషయంలో కానీ, స్క్వాడ్ విషయంలో కానీ, సెలక్షన్ విషయంలో కానీ, ప్రతి దానిలో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే, దానికి మీరు ఒప్పుకుంటేనే నేను హెడ్ కోచ్గా పదవి స్వీకరిస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు దాని పరిస్థితులు, దాని పర్యవసానాలు పూర్తిగా మారిపోయాయి. దాంతో ఇక ఇప్పుడు ఆ నియమాలు మీకు వర్తించవు అని చెప్పేసి బీసీసీఐ ఒక కొత్త రూల్ గౌతమ్ గంభీర్ ముందుకు తీసుకురాబోతుంది. సో అలా తీసుకురావటం వల్ల గౌతమ్ గంభీర్ కనుక ఆ రూల్స్ ఒప్పుకోకపోతే ఇమ్మీడియట్గా హెడ్ కోచ్ పదవి అనేది ఖాళీ అయిపోతుంది. మరి ఆ ఖాళీ స్థానంలో ఎవరు వస్తారు అంటే ఇప్పటికే ముగ్గురిని సెలెక్ట్ చేసి పెట్టుకుంది బీసీసీఐ. ఒకవేళ కనుక రూల్స్ కనుక ఒప్పుకున్నాడు అనుకోండి గౌతమ్ గంభీర్, తనే కొనసాగుతాడు నెక్స్ట్ 10 years వరకు కూడా. కాకపోతే ఈలోపు ఇమీడియట్గా ఒక హెడ్ కోచ్ ఉండాలి కాబట్టి బీసీసీఐ ఒక ముగ్గురిని పెట్టుకుంది. నిజానికి బీసీసీఐ ఎప్పుడు కూడా దేశీయ అంటే మన భారత జట్టు ఆటగాళ్ళని ఎక్కువగా సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం టెంపరీగా అంటే వచ్చే ఈ గంభీర్ టెన్యూర్ కొంతకాలం ఉంది కదా ముగిసే వరకు, ఆ ముగిసే కాలం వరకు కూడా ఎవరిని పెట్టుకుంటుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆస్ట్రేలియాకు 2 ప్రపంచ కప్లు అందించిన విజయవంతమైన మాజీ కెప్టెన్ రికీ పాయింటింగ్ పేరు ప్రస్తుతం రేస్లో అందరికంటే ముందుంది. ఐపీఎల్లో ఢిల్లీ, పంజాబ్ జట్లకు కోచ్గా పనిచేసిన అనుభవం, దూకుడైన శైలి కలిగిన పాయింటింగ్ అయితేనే ఈ కుంగుబాటులో ఉన్న భారత జట్టును మళ్ళీ గాడిలో పెట్టగలడు అంటూ బోర్డు భావిస్తోంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో తెర వెనుక సూత్రధారైన న్యూజిలాండ్ మాజీ సారథి స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఆటగాళ్లను ప్రశాంతంగా ఉంచుతూ వారి నుంచి మంచి ప్రతిభను బయటికి రాబట్టడంలో ఇతను సిద్ధహస్తుడు కాబట్టి ఈ రకమైన ఆప్షన్ అయితే బీసీసీఐ పెట్టుకుంది. మూడవది ఆస్ట్రేలియా జట్టును విజయ పదంలో నడిపించిన మరో కఠినమైన కోచ్ జస్టిన్ లాంగర్. ఇతని పేరును కూడా బోర్డు పరిశీలిస్తుంది. అయితే ఇతనిలో ఉన్న ఒక కీలకమైన అంశం ఏంటంటే విపరీతమైన డిసిప్లిన్, గెలుపు కసిని పెంచడానికి ఇతను సరైన వ్యక్తి అంటూ కొంతమంది బోర్డు సభ్యులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక సెలెక్టర్ల చేతుల్లోకి సర్వాధికారాలు, కోచ్, కెప్టెన్ జోక్యానికి చెక్ పెట్టబోతున్నారు. ఇదే ఇప్పుడు గౌతమ్ గంభీర్ని పక్కకు తీసేస్తుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.